ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద నుంచి సాహసం చేస్తా పోతున్నాం. మనకు అదంతా బంగ్లాదేశ్ చూడండి ఎటు ఉందో, మొత్తం ప్లెయిన్ ల్యాండ్. కిదర్ గిరా మాలున్నాయి. ఇంకా దాని గురించి ఆలోచిస్తే మైండ్ డిస్టర్బ్ తప్ప ఏం లేదు. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి ప్రజెంట్ టైం వచ్చి 7 o'clock అయితే మార్నింగ్. ఇప్పుడైతే లేస్తున్నాము, అంటే మార్నింగ్ 5 గంటలకి మెలకు వచ్చింది, కానీ మార్నింగ్ చాలా చలి ఉంది లోపల. నైట్ అయితే ఇది రేకుల షెడ్ కదా, నైట్ చలి విపరీతంగా ఉంది. మన దగ్గర స్లీపింగ్ బ్యాగ్ ఉండబట్టి సరిపోయింది. అప్పటికి వీళ్ళు కొన్ని బ్లాంకెట్స్ అయితే ఇచ్చినారు, కానీ అవి మనకి సరిపోలా. స్లీపింగ్ బ్యాగ్ అయితే తీసుకొని కప్పుకుంటే ఇప్పుడు చలి తగ్గింది. ఇంకన్నీ సర్దుకొని మొహం కడుక్కొని ఇక్కడి నుంచి అయితే బయలుదేరేసేదే. వర్షం అయితే పడే సూచన అయితే కనిపిస్తానే ఉంది మళ్ళీ, కానీ ఇక్కడ వర్షం పడకపోతే ఆశ్చర్యపడాలా, పడితే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. లైఫ్ లో ఇట్లాంటివి ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్. లో మొత్తం ప్రపంచాన్ని మర్చిపోతున్నాం ఈడ. అలా మొహం కడుకు ఇలా నేను మొహం కడిగేది చూస్తా ఉంటే నాకు మంజునాథ సినిమాలో చిరంజీవి కడుగుతారు స్నానం చేయమంటే, నీళ్ళు చల్లుకునే స్నానం అంటారు. అట్లా ఉంది నేను కూడా చేయడం, ఇక్కడ మొహం కడుక్కోవడం, పళ్ళు తోముకోవడము. ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరుతానంటే టిఫిన్ చేసి పోదురా అని అన్నాడు. లేదు నేను దారిలో చేస్తానంటే, ఇక్కడ చేసినా చేయాల్సింది, దారిలో చేసినా చేయాల్సిందే, ఇక్కడ చేస్తే మాకు కొంచెం సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఎక్కడికైతే పట్టుకొచ్చినాడు. కొని ఈ రోజు నాకు తెలిసి షిల్లాంగ్ అయితే వెళ్ళిపోతాం. ఈ షిల్లాంగ్ వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక 2 ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవి చూసుకొని షిల్లాంగ్ అయితే వెళ్దాము సాయంత్రానికి. సో కోడిగుడ్లు, ఉడకబెట్టిన కోడిగుడ్లు ఇవి ఏదైతే ఉన్నాయి, ఛాయ్ ఉంది ఈడ, ఏదో కొన్ని బ్రెడ్లు, అదేవిధంగా బన్నులు. ఈడ పొయ్యి మంటేస్తున్నారు, కొద్దిసేపు చేతులు పొయ్యిలో పెడదాం. అబ్బా ఎంత బాగుందో ఈడ. ఎందుకండి మన బ్రదరు ఒక ఛాయ్ను, ఒక రోటీ, ఒక ఆమ్లెట్ అయితే మనకి టిఫిన్ అయితే పెట్టించినాడు. నాకు ఈడ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. ఈడేదో కూర్చొని ఇట్లా తింటా ఉంటే. मेरे को बस ना अच्छा ठीक है ठीक है भाई चलेगा. ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాము మనము. పాపం వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అన్న ఈరోజు కూడా ఒక్కరోజు ఉండన్నా, ఆదివారం కదా మాకు సెలవా, ఈరోజు కూడా ఉండన్నా, రేపు పోదు అంటున్నారు. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, నేను ఆల్రెడీ అటాచ్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఆల్రెడీ జీవితంలో చాలా చూసుండా. మళ్ళీ ఇట్లాగే ఒక రోజు ఉన్నామంటే అవి ఇంకా అటాచ్మెంట్స్ పెరిగిపోయినాయంటే అవి ఇంకా తెంపుకోవడం చాలా కష్టం. కానీ మనం అయితే మన పరిస్థితి ఏంటంటే బయలుదేరాలి ఆయన నుంచి. నిన్న నైట్ ఇంకోడిని కలిసినాం కదా, ఇంకో పిల్లోడిని. ఆ పిల్లోడు వెళ్ళి ఇదే అనమాట. ఆ పిల్లోడు ఇంకా నిద్రపోతున్నట్టున్నాడు. అతను ఒకసారి కలిసి వెళ్ళిపోదు అని అయితే చెప్పినాడు. ఠీకే మే చలేగా, ఠీకే బాయ్ బాయ్, థ్యాంక్ యూ, బాయ్ చోటు బాయ్. అదొక తెలియని బాధ వచ్చేటప్పుడు, ఏం చేయలేం. ఇంతకు ముందు నేను చాలా ఫేస్ చేస్తున్నా ఇట్లాంటి అటాచ్మెంట్స్. అందుకే మ్యాక్సిమం ఇన్వాల్వ్ కాని అటాచ్మెంట్స్ కి ఎంత డీప్ గా తీసుకువెళ్తే అంత పెయిన్ఫుల్ గా ఉంటాయి అటాచ్మెంట్స్. అందుకనే మ్యాక్సిమం స్టార్టింగ్ లోనే ఆపేసేదానికి ట్రై చేస్తా. వీళ్ళు ఏంటంటే ఇంకా పాపం చిన్నపిల్లలు కదా, ఉండిపోన్నా ఈ రోజు కూడా ఇక్కడ మాకు సెలవు అని పొద్దున్న నుంచి లేచిన దగ్గర నుంచి అడుగుతా ఉన్నారు, ఉండిపో ఈ రోజు ఒక్కరోజు అని. అవుతా ఇంతా ఉన్నా వాళ్ళు చెప్పేది. 7:30 అలా లేదు బయలుదేరుతా అని చెప్పిన, ఇంకేం అనలేకపోయినారు పాపం వాళ్ళు కూడా. సో అదనమాట సంగతి. పోతా ఉంటే అది మళ్ళీ మర్చిపోతా ఉంటాం అన్ని. సో ఇక్కడ చూడండి అసలు, ఒర్రే ఏందిరా ఇదే, ఓ గాడ్. ఇక్కడ నుంచి చూస్తా ఉంటే నాకు అసలు మైండ్ చెలించిపోతుంది. ఏడు నుంచి పడితే దిక్కు మొక్కు కూడా ఉండదు ఈడ. హైలైట్గా ఉంది అసలు ఈడ. అమ్మా ఏముంది అసలు ఈడ లొకేషన్ మాత్రం, సీనరీ. మనకు అదంతా బంగ్లాదేశ్ చూడండి ఎటు ఉందో, మొత్తం ప్లెయిన్ ల్యాండ్ బంగ్లాదేశ్లో. ఇక్కడి నుంచి కొండలు అనేది స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. మీరుగా చెప్పాల్సింది, మేము మీకు చెప్పాలి థ్యాంక్ యూ. ఎందుకంటే అంత బాగుంది ఈడ లొకేషన్. సో ఇది మాత్రము ఒక రేంజ్ అంతే. చూడండి అసలు ఏముందో ఈ నుంచి. మనం ఆల్మోస్ట్ ఈ ఎడ్జిన్నే పోతున్నాం, ఈ కొండ ఎడ్జిన్నే. మనకు అటు సైడ్ అంతా ప్లెయిన్ ల్యాండ్స్. ఒక్కసారిగా ఇక్కడి నుంచి కొండలు అనేది అట్లా స్టార్ట్ అవుతా ఉంది. మనకి ఇటు చూస్తే మత్తి పోతా ఉంది అంతే.
Okay. No, I am actually planning to go to that Masanram. Oh, Mosam. Yeah. From there to I will go to that. There is something called Sacred Forest. Secret forest. Yeah. On the way, na? Yeah, it's same road. Same road. Yeah, yeah. Are you married? No. Single. No. Yeah, single. That's why I'm traveling. I'm traveling, but I don't have money. వాళ్ళకు ట్రావెలింగ్ అంటే ఇష్టం కానీ డబ్బులు లేవండి బాబు. మన దగ్గర కూడా లేవు, ఏదో మేనేజ్ చేస్తా ఉన్నాం అంతే. అట్లా ఇట్లా హాఫ్ లీటర్ బాటిల్ ఆల్రెడీ కొన్ని వాటర్ అయితే తాగేసిందా, కానీ ఇప్పుడు తాగదామని మళ్ళీ చూస్తే దీని లోపల చూడండి ఆ నల్లగా ఎట్టుంటున్నాయి. అది ఏందో బొగ్గు ఏదో మొత్తం అంతా దీని లోపల ఉంది. ఇందాక చూసుకోకుండా అట్టే తాగేసిన. ఇప్పుడు ఎట చేయాలి ఏం అర్థం కావట్లే. నేను రాత్రి ఒక బాటిల్ లేపేసిన, అవి కూడా అట్లాగే ఉన్నాయా ఏమో, ఏమవుతుందో ఏమో కడుపులో ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి వీక్ బ్రిడ్జ్ మ్యాక్సిమం పర్మిసిబుల్ లోడ్స్ 9 tons కెపాసిటీ. ఇక్కడ చూడండి అసలు ఏముందో రాయి వాటర్ ఫాల్స్. నాయనా అదికైనా హైలైట్, ఈ బ్రిడ్జ్ హైలైటెడ్. నేను ఎప్పుడో సినిమాల్లో చూసిన ఇట్లాంటి బ్రిడ్జిలు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. చూడండి అసలు వాటర్ ఫాల్స్ ఏముందో. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద నుంచి సాహసం చేస్తా పోతున్నాం. ఏమన్నా గుచ్చుకోవాలా టైర్కి. ఈ అమ్మ ఇక్కడ చూడండి మేకులు. ముందు అవతల పోయి చెక్ చేసుకోవాలా. ఏం గుచ్చుకోలే కదా. గుచ్చుకుంటే ఏం చేయలేము. అయ్యి సేలలో అన్ని ఊడి కింద పడిపోయి ఉంటాయి. ఒకటి గుచ్చుకుంటే చాలు తడి కొట్టేసుకుని ఏడ కూర్చోని ఉండాలా. ఎందుకంటే మంది టైర్లు అనేటివి ట్యూబ్ టైర్లు, ట్యూబ్లెస్ కాదు. సో ఈ రోడ్డు ఇటు ఉంది, కానీ ఇది మాత్రము వర్షం పడితే ఇక్కడ ఎట్లా ఉంటుంది పరిస్థితి నేను ఊహించగలను. ఇక్కడ చూడండి బ్రిడ్జ్ చాలా బాగుంది. ఇది హైలైట్ అసలు. ఇది ఇక్కడ కారు ఎక్కడ పెట్టి ఎక్కడ పోయినారు వీళ్ళు. ఏంది ఎంతమంది గ్యాదర్ అయ్యారు దేనికి సంబంధించి. ఈరోజు ఆదివారం కదా. చర్చికి ఎంతమంది చూడండి. మావిహతి విలేజ్ అంటే ఇది. ఇక్కడ ఎట్లుందంటే జీవన విధానము ఏదో బతికేద్దాం ఏదో విధంగా అన్నట్టుంది. ఇక్కడ మన సైడ్ అట్టు కాదు, ఇలాగే బతకాల అవి ఇవని మనోళ్ళు ఏవేవో పెట్టుకుంటారా. ఇక్కడ అట్టు కాదు, బతికేసి ఈ రోజు బతికితే చాలు అన్నట్టుంటారు వీళ్ళు. ఇక్కడ ఏదో బస్సు చూడండి, పచ్చిక బయళ్ళు ఏముండయో. షాప్ ఉంది, షాప్లో పోయి వాటర్ బాటిల్ తీసుకుందాం. ఈ వాటర్ బాటిల్ పడేసి ఎట్టుండయో ఇవి కూడా సేమ్ అవే. ఇవి నీట్గానే ఉన్నాయి. ఇందాక దాంట్లో ఎందుకు ఉండయో అసలు మొత్తం అంతా కుళ్ళులు ఉన్నాయి దాంట్లో నల్లంగా. ఇది పర్లేదు. ఒక 2 తీసుకుందాం. కెత్తమ్మా 20. ఇది మాన్సూన్ రామ్ డివిజన్ స్టార్ట్స్ అంట ఇక్కడి నుంచి. సో చూడండి బ్రిడ్జ్ ఉందో. ఓయ్ ఆడెవరో గుడారాలు వేసుకొని కూర్చో ఉండరు, అంటే టెంట్లు వేసుకుంటారు. ఆడ పర్మనెంట్గానే ఉన్నట్టున్నారు. ఆడ వాడేమో చేపలు పడుతూ ఉన్నారు. ఇది మాత్రం హైలైట్గా ఉంది ఇక్కడ లొకేషన్. నిన్న నైట్ స్టే చేసినాం కదా, అక్కడ పిల్లల్ని ఇక్కడ నుంచి షిల్లాంగ్కి ఇంకా మామూలుగా ఎంతసేపు పడుతుంది పోయేదానికి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పినారంటే, మామూలుగా అయితే మాకు 4 గంటలు పడుతుంది, నీకైతే ఈ బైక్లో ఒక 2 గంటలు వెళ్ళిపోవచ్చు అంట. కాదు, ఈ బైక్ ఏమైనా హెలికాప్టర్ అనుకున్నారా ఎందులో. ఈ బైక్ కూడా ఈ రోడ్లోనే కదా పోవాల్సిందే. మహా అయితే ఒక ½ an hour అట్లా డిఫరెన్స్ వస్తుంది కానీ 2 గంటలు సగం డిస్టెన్స్ సగం టైమింగ్ ఏమన్నా డిఫరెన్స్ వస్తుందా. ఇది ఏమైనా గాల్లో ఏమైనా పోతుందా. ఈ రోడ్లోనే కదా పోయేదా. ఇది చూడండి ఎట్టుండే ఈ రోడ్లు లేడా. ఇది తేడాగా ఉందా. ఇదంతా మాన్సూన్ రామ్ డివిజన్ అంట. సో ఇక్కడ రోడ్లు మాత్రం మరి దారుణంగా ఉన్నాయి. 24 గంటలు వాన పడతా అంటే వీళ్ళైనా ఎన్నిసార్లు అయినా వేస్తారు, ఎన్నిసార్లు అని మెయింటైన్ చేస్తారు రోడ్లు. సర్లే ఈ రోడ్లు ఏమన్నా డబ్బులు వస్తావంటే మెయింటైన్ చేయదు. ఎప్పుడో ఎవరో ఎక్కడో తిరిగేది, అందుకని వీళ్ళు ఏం పట్టించుకోవట్లేడ. ఓ ఏమప్పుడువా.
గంట 8 నిమిషాలు చూపిస్తాను 30 కిలోమీటర్లకి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎటువంటి ప్లేస్ లో పోతున్నాం మనం అనేది. మాన్సూన్ రామ్ జానా ఏ సార్ అచ్చా ఠీక్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ బాయ్. और बैग भी है? ये खाली मिला है, एक खाली. अच्छा हमको उधर में नहीं गिरा है वो साइड. సో ఇప్పుడు ఏమైందంటే మనది ఒక పైన ఒక బ్యాగ్ ఉన్నింది కదా చిన్నది, అదైతే ఎక్కడ పడిపోయింది. మళ్ళీ రిటర్న్ వస్తే ఎక్కడ దారిలో కనపడలా. నాకు తెలిసి ఎవడో పోతా చేతిలో పట్టుకో వెళ్ళిపోయినట్టున్నాడు. దాంట్లో ఏమున్నాయంటే షూస్ వరకే ఉన్నాయి, షూసును చెప్పులు. షూస్ పోయినాయి, ఏం చేయలేము. పోలీసు వాళ్ళు BSF వాళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ వాళ్ళని అడిగినప్పుడు అక్కడ ఉండింది ఏది మన బ్యాగ్ అనేది. नहीं मिला वो शूज़ है एक्सपेंसिव नहीं है, शूज़ है चप्पल है और वही बस. वो किधर गिरा मालूम नहीं. रास्ता बहुत खराब है ना. घर आपका पहले बात किया ना उसी समय में है. अच्छा हमारे से बात करके गया तब था है हाँ. तब तो इधर ही गिरा होगा, फिर इधर नहीं गिरा होगा. हाँ वो रास्ते पे नहीं है कोई. तो गाड़ी पता नहीं कितना आ रहे हैं जा रहे हैं. ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడాం కదా, వాళ్ళతో మాట్లాడినప్పుడు మన దగ్గర ఆ బ్యాగ్ ఉంది. అంటే ఈ గ్యాప్లో ఏడో పడిపోయింది అది. ఇందాక ఒకసారి మన కారు వాళ్ళు ఎదురు వచ్చినారు, వాళ్ళు పిల్లనాయలు ఉన్నారు, వాళ్ళు కావాలి పట్టకపోయినట్టున్నారు. ఒకవేళ ఉండుంటే ఏడే ఉండుండేది. మంచోళ్ళు అయితే వాళ్ళ దగ్గర ఇచ్చుండేవాళ్ళు. ఆ క్యాంపు ఆ BSF పోలీసు వాళ్ళ దగ్గర ఇవ్వలేదు, ఇక్కడ లేదంటే ఎవరో చేతితో పట్టుకెళ్ళిపోయినారు. ఇంకెక్కువ ఆలోచించకూడదు దాని గురించి. అయిపోయింది మన ప్రయత్నం మనం చేసినాము, దొరకలా. అప్పటికి దారిలో ఎవరన్నా కారు వాళ్ళు వస్తామంటే అడుగుతా ఉన్న ఆపోజిట్ వెహికల్స్, మేము ఎవరు చూడలేదు అని అన్నారు. ఒకవేళ చూసింటే వాళ్ళు చేతితో పట్టుకొని వచ్చి ఉండేవాళ్ళు. దాంట్లో ఏమున్నాయి అంటే షూస్ ఉన్నాయి, షూసును చెప్పులు అయితే ఉన్నాయి. అవి బాగా కలిసి వచ్చినాయి ఆ షూస్. నేను 1-2 years వాడచ్చు అవి షూస్, కానీ పోయినాయి. ఏం చేయలేం. ఇంకా దాని గురించి ఆలోచిస్తే మైండ్ డిస్టర్బ్ తప్ప ఏం లేదు, అందుకని వదిలేద్దాము. ఇప్పుడు మనం మాన్సూన్ రంప్ పనిలో అయితే ఉన్నాము. ఇంకా ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్లు అయితే ఉంది. నేను అప్పుడప్పుడు వెనకాల చూసుకుంటా ఉంటాయి మిర్రర్లో. ఈ రోడ్డులో మనము ముందర చూసేదానికే టైం సరిపోదు, వెనకాల చూసేదానికి ఏం సరిపోతుంది, అట్లా కూడా ఈ రోడ్లు ఈడ. సో ఆ విధంగా అది మిస్ అయిపోయింది. జీవితంలో ఎన్నో పోతూ ఉంటాయి, తక్కువలో చూసేందే. ఈ కొండ ప్రాంతాల్లో విలేజ్ అనేది ఎట్లా ఉందో స్టెప్పులుగా పైకి వెళ్ళిపోయి ఉండే ఇల్లులన్నీ. ఈ ఊరి పేరు ఏంటంటే ట్లాంగ్ ప్లెంగ్ విలేజ్ అంటే ఇది వాళ్ళ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనకి పెట్రోల్ అయిపోయి వస్తూ ఉంది. ఇది నా సార్ ఇంకా 15 కూడా వచ్చేటట్లేదు మైలేజ్ ఈ రోడ్లలో పోతా ఉంటే. 16 కిలోమీటర్లు అయితే ఉంది. అంటే మనం ఇప్పుడు మాన్సూన్ రామ్కి వెళ్ళేదానికి. ఏందో ఇక్కడ పని జరుగుతూ ఉంది, మన కోసం ఆపినారు. ఈ కారు అని కెడతా పోదాం. ఎట్లా ఉందట పరిస్థితి. మంచిదైతే మొత్తం జరిగి రోడ్డు మీదకి వచ్చేసింది ఇదే. రై ఏ నుంచి చూస్తా ఉంటే ఎట్లా వెళ్ళిపోవాలనిపిస్తుంది. హెవీ ల్యాండ్ స్లైడ్ అహెడ్ అంటారు, రోడ్డు విత్ కాషన్. ఇక్కడ చూడండి ఎట్టుందో పరిస్థితి. రామ్మ బంగారు కొండ. ఈడ కరెక్ట్గా ఒక 10 కిలోమీటర్లు పోయేదానికి గంట పడుతుంది, ఈజీగా పడుతుంది ఈడ. అది కూడా ఏ రాయో మన నెత్తి మీద పడకపోతే. ఏదైనా రాయి నెత్తి మీద పడిందంటే డైరెక్ట్ టికెట్. ఎడో అంచులో పోతా ఉన్నాం, దీనికి సైడ్ రైలింగ్ లేదు, పాడు లేదు. ఈ పక్కన చూస్తే ఈ విధంగా ఉంది. బండి పోతా పంచర్ ఈ సైడ్కి లాగేసింది అనుకో, అంటే అంతే గాల్లో వెళ్తా ఉంటాం ఆడ. నేను గోనీరా రై. థ్యాంక్ యూ. ఏం చెప్పగలం ఎంతకన్నా.
ఏ సినిమాలో డైలాగ్ అది? ఇదేదో ఒక విలేజ్కి అయితే వచ్చినాము, పాంగలాంగ్ విలేజ్ ఏంది ఇది. కరెక్ట్గా కొండ టాప్ మీద ఉంది ఇది. టాప్ మీద ఒక రోడ్డు, ఆ రోడ్డుకి అటు ఇటు ఇల్లులు అంతే. ఇదే ఈ దారి పొడిగిపోతే ఊరు ఇది. ఇదిగోండి చర్చ్, ఈరోజు సండే కదా, ఎంత బాగుండరో. భలే ఉంటాయి పేర్లు మాత్రం ఇక్కడ, ఒకటి కూడా అర్థం కావట్లేదు. ఏమో పడవ. ఇది కొంచెం బెటరు, అక్కడతో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్. ఏంటంటే కొంచెం ప్లెయిన్ ల్యాండ్ మీద ఉంది కాబట్టి ఇది. మరి అక్కడైతే 1-2 గేర్లో పోతామండేమో, ఇక్కడ 4 వరకు వచ్చింది. అంత మేలు ఇది రోడ్డు. సో ఇక్కడ చూడండి రోడ్డు ఏముందో. ఇది ఆల్మోస్ట్ మనం టాప్ మీద ఉన్నాము, కొండ మీద. ఎక్కడికి రాగానే వాన పడతా ఉంది. ఇది ఏమి వానరా సామె. మరి వెట్టెస్ట్ ప్లేస్ అంటే అట్లాగే ఉంటది. ఏడున్నాయి మబ్బులు ఏం లేవు, అయినా కూడా వాన పడతా ఉంది. ఇప్పుడు ఈ వాన వస్తుంది కదా, సరే ఆగిపోదాం అనుకుంటే ఇది ఆగదు, ఇట్లాగే పడతానే ఉంటుంది. ఇంకేడ ఈ పరిస్థితుల్లో మనం ఇంకేం తాగేది. ముందు దీనికి వేస్తే కవరా, లేకపోతే మొత్తం తడిసిపోతుంది దీని లోపల ఉండేటివి ఎక్విప్మెంట్ మొత్తం. ఇదైతే ఆగదు, మనం ఆగితే కుదరదు. ఆగదు. ఉండయా బ్యాగులు? ఉండయి ఏదో. ఇక్కడ మనకి సైన్ బోర్డు ఒకటి ఉంది, మాసుండ్రామ్ సైన్ బోర్డు. వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్ అని ఒక సైన్ బోర్డు అయితే పెట్టినారు. ఎక్కడ అంటే ఎక్కడ ఈ సైన్ బోర్డా? వేర్ ఈస్ ద సైన్ బోర్డ్? ఐ వాంట్ టు సీ దట్ సైన్ బోర్డ్. రే ఇక్కడ చూడండి ఏముందో. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి, ఇన్స్పెక్షన్ బంగ్లో మాసుండ్రామ్. ఇది ఏంటంటే సైన్ బోర్డు. సో అదిగోండి, మాసుండ్రామ్ ద వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్. అది మందల దానికి తగ్గట్టే ఇడైతే వాన పడుతుంది. ఇక్కడికి రాగానే ఏదో గ్రీన్ కలర్ది ఏదో పెట్టినారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి చూడండి ఎట్లాగా ఉందో ఇక్కడ. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం మేఘాల్లోనే ఉన్నాం. పడతానే ఉంటుంది వాన ఈడ. ఎట బతికుతున్నారో ఏమో ఇల్లేడ. పడి 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 సరే పడితే ఏమన్నా వాటర్ నిలబడుతుంది అంటే నిలబడదు. ఈడ పడింది పడినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈడ నుంచి చూస్తే వ్యూ అద్భుతంగా ఉంది అట్లాగే. మనం అక్కడి నుంచి అట్టట్టు కొండల్లోంచి తిరుక్కొని వచ్చినాం. చలి మాత్రం చిన్నగా లేదు, వణుకొచ్చేస్తా ఉంది నాకే. హైలైట్ కదా అసలు వ్యూ మాత్రం. సూపర్. అల్లాడైనా బట్టలు ఉతుకుతున్నాడు. ఉతికి ఎక్కడ ఆరేయాలనైనా. ఇంకోటి ఏంటంటే వీళ్ళు కాశీ పీపుల్స్లో అరేంజ్డ్ మ్యారేజెస్ ఉండవంట, లవ్ మ్యారేజెసే ఉంటాయంట.